హలో ఫ్రెండ్స్, నేను రవిశంకర్. వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈ వీడియోలో ఫైనాన్షియల్ ఇయర్ 2022-23కి ఇండివిజువల్స్కి అప్లై అయ్యే స్లాబ్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే 1st April 2022 నుంచి 31st March 2023 వరకు మీరు ఎర్న్ చేసే ఇన్కమ్స్కి అప్లై అయ్యే రేట్స్ అన్నమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి అయితే ఈ స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ చేసుకుని ఐటీఆర్ ఎప్పుడు ఫైల్ చేస్తారు? నెక్స్ట్ ఇయర్లో 31st July 2023 లోపు. అదే ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి అయితే అంటే 1st April 2021 నుంచి 31st March 2022 వరకు ఉన్న ఇన్కమ్కి ఆ పీరియడ్కి అయితే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి అప్లై అయ్యే స్లాబ్ రేట్స్తో ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ 31st July 2022 లోపు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్కి అప్లై అయ్యే రేట్స్ ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ అనమాట, ఆ ఫైనాన్షియల్ ఇయర్ కాదు. అండ్ స్లాబ్ రేట్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నామంటే, మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ అంతటికీ ఒకటే రేట్ ఉండదు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్కి డిఫరెంట్ రేట్స్ అప్లై అవుతాయి. అందుకనే స్లాబ్ రేట్ సిస్టమ్ అని అంటాం. అండ్ అలానే స్లాబ్ రేట్స్ గురించి డిస్కస్ చేసే కన్నా ముందు ఈ 3 పాయింట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ 3 పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ది, స్లాబ్ రేట్స్ అనేవి మీరు ఎంచుకున్న ట్యాక్స్ స్కీమ్ బట్టి మారుతుంది. అంటే ఓల్డ్ స్కీమ్కి అండ్ న్యూ స్కీమ్కి డిఫరెంట్ రేట్స్ అప్లై అవుతాయి అన్నమాట. రెండవది, మీకు స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే, అంటే షేర్స్ నుంచి వచ్చే ఎస్టీసీజీ, ఎల్టీసీజీ అండ్ వేరే స్పెషల్ ఇన్కమ్స్ లాంటివి, ఆ ఇన్కమ్స్ ఉంటే ఈ స్లాబ్ రేట్స్ ఆ ఇన్కమ్స్కి అప్లై అవ్వవు. ఆ స్పెషల్ ఇన్కమ్కి అప్లై అయ్యే రేట్ని బట్టి మీరు సెపరేట్గా ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ట్యాక్స్ని అండ్ మీకు స్లాబ్ రేట్స్ నుంచి వచ్చే ట్యాక్స్ని కలుపుకుంటే అప్పుడు మీకు బేసిక్ ట్యాక్స్ వస్తుంది. ఆ బేసిక్ ట్యాక్స్కి సర్చార్జ్ అప్లై అయితే సర్చార్జ్ని యాడ్ చేసుకుని ఫైనల్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే అప్పుడు మీకు మొత్తంగా పే చేయాల్సిన ట్యాక్స్ తెలుస్తుంది. అండ్ మూడవది, స్లాబ్ రేట్లో మనం కన్సిడర్ చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్, అంటే డిడక్షన్స్ని మైనస్ చేశాక ఉండే ఇన్కమ్. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. ఇక స్లాబ్ రేట్స్ విషయానికి వస్తే, ఈ స్లాబ్ రేట్స్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి అండ్ 22-23 కూడా సేమే, చేంజెస్ ఏమీ లేవు. ఫైనాన్షియల్ ఇయర్ 22-23 అన్నా, అసెస్మెంట్ ఇయర్ 23-24 అన్నా ఒకటే. అంటే 1st April 2022 నుంచి 31st March 2023 వరకు ఉన్న పీరియడ్ అనమాట. ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ కన్నా అసెస్మెంట్ ఇయర్ 1 year ముందు ఉంటుంది. అలా గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. ఏ ఇయర్లో అయితే ఇన్కమ్ అసెస్ చేస్తారో ఆ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అని అంటారు ఇన్కమ్ ట్యాక్స్లో. అండ్ జనరల్గా ఏ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ని అదే ఇయర్లో అసెస్ చేయరు, కొన్ని కేసెస్లో తప్ప. అందుకే మీరు అబ్జర్వ్ చేసుంటే, మీరు ఈ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్కి నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఫైనలైజ్ చేసి ఆ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తారు, కానీ సేమ్ ఇయర్లో చేయరు. సో అదండి అసెస్మెంట్ ఇయర్ కాన్సెప్ట్. సో అసెస్మెంట్ ఇయర్ గురించి మీకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. ఓల్డ్ స్కీమ్లో అయితే ఇండివిజువల్ ఏజ్ బట్టి స్లాబ్ రేట్స్ మారుతాయి. అండ్ అలానే వారి తాలూకా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా వారి ఏజ్ బట్టి మారుతుంది. అదే న్యూ స్కీమ్లో అయితే అందరు ఇండివిజువల్స్కి ఒకటే స్లాబ్. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే ఏ ఇన్కమ్ వరకు మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదో ఆ ఇన్కమ్ని బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అని అంటారు. ఈ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 60 లోపు ఏజ్ ఉన్న వారికి 2.5 lakhs అండ్ 60 to 80 ఏజ్ ఉన్న వాళ్ళకి 3 lakhs అండ్ 80 ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళకి 5 lakhs. సో మెయిన్ టాపిక్లోకి వస్తే, ట్యాక్స్ స్లాబ్స్ చూసే కన్నా ముందు మనం ఫస్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరికైనా కానీ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ట్యాక్స్, నెక్స్ట్ రిబేట్ కానీ సర్చార్జ్ కానీ వస్తాయి, అండ్ లాస్ట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తేనే మీకు మీ ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ తెలుస్తుంది. బేసిక్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీకున్న ఇన్కమ్స్కి స్లాబ్ రేట్స్ అప్లై చేస్తే వచ్చిన ట్యాక్స్. ఈ రిబేట్ ఆర్ సర్చార్జ్ అన్నది మీ ఇన్కమ్ లెవెల్ బట్టి అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది మీ బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ పైన 4%. ఒకవేళ మీకు సర్చార్జ్ అప్లై అవ్వనట్లయితే అప్పుడు మీ బేసిక్ ట్యాక్స్ మీద 4% యాడ్ చేసుకుంటే మీకు ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. ఇప్పుడు మీ ఇన్కమ్ బట్టి ఈచ్ కాంపోనెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో ఏజ్ బిలో 60 ఉన్న వాళ్ళకి ట్యాక్స్ స్లాబ్స్ చూద్దాం. మీ ఏజ్ 60 లోపు ఉంటే మీకు ఈ ట్యాక్స్ స్లాబ్ అప్లై అవుతుంది. ఇప్పుడు ట్యాక్స్ స్లాబ్స్ చూస్తే 2.5 lakh ట్యాక్సబుల్ ఇన్కమ్ వరకు మీకు ట్యాక్స్ ఏమీ ఉండదండి, 0 ట్యాక్స్. 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5%, 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, అండ్ 10 lakhs దాటిపోయిన తర్వాత
30% మీకు ట్యాక్స్ రేట్స్గా అప్లై అవుతాయి. ఇదే ట్యాక్స్ స్లాబ్ ఎన్ఆర్ఐస్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటే మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి చాప్టర్ 6 డిడక్షన్స్ తీసేస్తే వచ్చిన అమౌంట్. మీకు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ గురించిన వీడియో ఉంది, కుదిరితే ఒకసారి చూడండి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్కి అంటే 60 to 80 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి. సీనియర్ సిటిజన్స్కి అయితే 3 lakhs ట్యాక్సిబుల్ ఇన్కమ్ వరకు ట్యాక్స్ ఏమి ఉండదు, జీరో ట్యాక్స్. 3 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, 10 lakhs మించితే 30%. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే అంటే ఏజ్ 80 పైబడిన వాళ్ళకైతే 5 lakhs ట్యాక్సిబుల్ ఇన్కమ్ వరకు ట్యాక్స్ ఏమి ఉండదండి, జీరో ట్యాక్స్. 5 lakhs to 10 lakhs 20%, అండ్ 10 lakhs దాటిపోయాక 30% వాళ్ళకి ట్యాక్స్ రేట్స్గా ఉన్నాయి. ఇలా మీరు ఏ స్లాబ్లో కవర్ అయినా కానీ మీ ఏజ్ బట్టి మీరు ఈ స్లాబ్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసే అమౌంట్ బేసిక్ ట్యాక్స్ అమౌంటే, అంటే ఈ కాంపోనెంట్ అనమాట. కానీ మనం ఫైనల్ ట్యాక్స్ని అరైవ్ అవ్వాలంటే ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ కాంపోనెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కాంపోనెంట్ రిబేట్ చూద్దాం. రిబేట్ మీకు అప్లై అవ్వాలంటే అన్ని సోర్సెస్ నుంచి వచ్చిన మీ టోటల్ ఇన్కమ్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి డిడక్షన్స్ తీసేస్తే వచ్చిన ఇన్కమ్ 5 lakhsకి మించకుండా ఉండాలి. అప్పుడు మీ ఇన్కమ్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ ఆర్ 12,500 ఏది తక్కువైతే అది మీకు రిబేట్గా అప్లై అవుతుంది. ఒకవేళ మీరు రిబేట్కి ఎలిజిబుల్ అయితే మీకు ట్యాక్స్ లయబిలిటీ ఏమీ ఉండదు, జీరో అయిపోతుంది. సో ట్యాక్స్ లయబిలిటీ ఉండదు కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సిన అవసరం లేదని అనుకోకండి. మీరు ట్యాక్స్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేకపోయినా మీ టోటల్ ఇన్కమ్ డిడక్షన్స్ తీసేయక ముందు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ని దాటితే మీరు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. కాకపోతే నిల్ రిటర్న్ ఫైల్ చేస్తారు అంతే. ఐటీఆర్ ఫైలింగ్ ఎవరికి కంపల్సరీ అని తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, అవసరమైతే ఒకసారి చూడండి. నెక్స్ట్ కాంపోనెంట్ సర్ఛార్జ్. ఈ సర్ఛార్జ్ అనేది మీ ఇన్కమ్ 50 lakhsకి మించితేనే అప్లై అవుతుంది. సో 50 lakhs వరకు మీకు సర్ఛార్జ్ అనేది జీరో, సర్ఛార్జ్ ఏం ఉండదు. మీ ఇన్కమ్ 50 lakhs to 1 crore ఉంటే 10%, 1 crore to 2 crores అయితే 15%, 2 to 5 crores అయితే 25%. ఒకవేళ మీ ఇన్కమ్ 5 crores దాటితే 37% సర్ఛార్జ్ అనమాట. ఒకవేళ మీకు సర్ఛార్జ్ అప్లై అయితే మార్జినల్ రిలీఫ్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రిబేటు అండ్ సర్ఛార్జ్ మీకు ఎప్పుడూ ఒకేసారి అప్లై అవ్వవు. మీ ఇన్కమ్కి రిబేట్ అప్లై అయితే సర్ఛార్జ్ అప్లికేబిలిటీ ఉండదు, అలా కాకుండా సర్ఛార్జ్ అప్లై అయితే రిబేట్ అప్లికేబిలిటీ ఉండదు. సో ఈ రెంట్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అండ్ లాస్ట్ కాంపోనెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది 4% ఆన్ బేసిక్ ప్లస్ సర్ఛార్జ్. ఒకవేళ మీకు సర్ఛార్జ్ అప్లికేబిలిటీ లేనట్లయితే బేసిక్ ట్యాక్స్ మీద 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేసుకొని ఫైనల్ ట్యాక్స్ని అరైవ్ అవ్వాలి. ఇప్పటివరకు మనం ఓల్డ్ స్లాబ్ సిస్టంలో స్లాబ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసాం కదండి. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజైమ్లో స్లాబ్ రేట్ సిస్టమ్ ఎలా ఉందో చూద్దాం. ఈ న్యూ ట్యాక్స్ రిజైమ్లో మీ ఏజ్తో సంబంధం లేకుండా, అంటే మీ ఏజ్ ఎంతైనా కానీ న్యూ ట్యాక్స్ స్కీమ్లో మీకు అప్లై అయ్యే స్లాబ్ ఒక్కటే, అదే ఈ స్లాబ్. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ లాగా డిఫరెంట్ స్లాబ్స్ ఉండవు ఈ స్కీమ్లో, అన్ని ఏజ్ గ్రూప్స్కి ఒకటే స్లాబ్. ఇప్పుడు స్లాబ్స్ చూస్తే న్యూ ట్యాక్స్ స్కీమ్లో కూడా మీకు 2.5 lakh వరకు ట్యాక్స్ ఏమీ ఉండదండి, ట్యాక్స్ జీరోనే. ఇక్కడి నుంచి ప్రతి 2.5 lakh ఇన్కమ్ ఇంక్రిమెంట్కి మీకు 5% ట్యాక్స్ ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఎలా అంటే 2.5 నుంచి 5 lakhs వరకు 5%, 5 lakhs నుంచి 7.5 lakhs వరకు 10%, 7.5 lakhs నుంచి 10 lakhs వరకు 15%, 10 lakhs to 12.5 lakhs వరకు 20%, 12.5 నుంచి 15 lakhs వరకు 25%, అండ్ 15 lakhs మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ దాటితే 30%. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇన్కమ్ లెవెల్ ఇంక్రిమెంట్ ప్రతి స్టేజ్కి 2.5 lakh, అండ్ ఆ 2.5 lakh ఇన్కమ్ లెవెల్ ఇంక్రిమెంట్కి మీకు ట్యాక్స్ లెవెల్ ఇంక్రిమెంట్ 5%. మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. సో న్యూ ట్యాక్స్ సిస్టంలో అయితే మీకు ట్యాక్స్ స్లాబ్ ఇలా ఉంటుంది. న్యూ సిస్టంలో కూడా మీ ఇన్కమ్ 5 lakhs కన్నా పెంచకుండా ఉంటే 87 year రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సర్ఛార్జ్ కూడా మనం ఓల్డ్ స్కీమ్లో మాట్లాడుకున్న రేటే, అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా 4%. అంటే
మీరు ఓల్డ్ స్కీమ్ ఎంచుకున్నా న్యూ స్కీమ్ ఎంచుకున్నా మీరు ఆ స్లాబ్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసే ట్యాక్స్ మీ బేసిక్ ట్యాక్సే, అంటే ఈ కాంపోనెంట్ మాత్రమే. మిగిలిన ఈ 3 కాంపోనెంట్స్ అంటే రిబేట్ కానీ, సర్ఛార్జ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కానీ మీకు ఓల్డ్ స్కీమ్లోనైనా కానీ న్యూ స్కీమ్లో కానీ సేమ్ లిమిట్స్ అండ్ సేమ్ రేట్సే. అంటే మీరు ఎంచుకున్న స్కీమ్ బట్టి ఫస్ట్ బేసిక్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసేసుకొని తర్వాత మీ ఇన్కమ్ లెవెల్ బట్టి రిబేట్ కానీ సర్ఛార్జ్ కానీ అప్లై అవుతుందో చెక్ చేసుకొని ఫైనల్గా మీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని యాడ్ చేసుకుంటే మీ ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ బెటరా న్యూ ట్యాక్స్ స్కీమ్ బెటరా అని తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఓల్డ్ ట్యాక్స్ వర్సెస్ న్యూ ట్యాక్స్ స్కీమ్ గురించిన వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. సో ఇదండి ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ ద్వారా మీ ట్యాక్స్ లయబిలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకునే ప్రొసీజర్. ఈ ట్యాక్స్ స్లాబ్స్ చూసిన తర్వాత మీకు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో బేసిక్ ఐడియా రావాలనుకుంటే మన ఛానల్లో ఆన్లైన్ టూల్స్ వాడకుండా ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో నేను డీటెయిల్డ్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఏ ఇయర్కైనా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీ ట్యాక్స్ అనేది చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. లేదు ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 21-22 రిలేటెడ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. డిస్క్రిప్షన్లోను అండ్ కామెంట్స్లోను లింక్ చేశాను. మనకి స్లాబ్ రేట్స్ ఎలానో మారలేదు కాబట్టి ఆ వీడియోలో ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి బదులుగా ఫైనాన్షియల్ ఇయర్ 22-23 అని అనుకుని వీడియోని ఫాలో అయిపోండి. మీకు క్యాలిక్యులేషన్లు మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండవు, అంతా సేమే. మీకు స్లాబ్ రేట్ క్యాలిక్యులేషన్ గురించి ప్రాక్టికల్గా ఐడియా రావాలంటే ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.